రైట్ ఇక సాయి కృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో మరోసారి విచారణ జరగబోతోంది. ఈ రోజు హైకోర్టులో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్పై కీలకమైన వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరికొంతమంది నిందితులకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. హెడ్ కానిస్టేబుల్ అయిన అశోక్, జంగం నానిలతో పాటు ప్రైవేట్ వ్యక్తి సురేష్లను కూడా నిందితులుగా గుర్తించారు. వీరందరికీ విజయవాడ కోర్టు నిన్న రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన కీలకమైన ఆధారాలు సిట్ అధికారులు గత విచారణ సమయంలో హైకోర్టుకు సమర్పించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి చెప్పండి. జమీమా, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లాకప్ డెత్ కేసుకు సంబంధించి తల్లి ఎవరైతే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఉన్నారో ఆమె హైకోర్టులో హెవియస్ కార్పస్ అయితే పోలీసుల పైన వేశారు. అయితే తన కొడుకు కనిపించడం లేదు, పోలీసులు తనను మాయం చేశారంటూ ఆమె చేసిన ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించి హైకోర్టు విచారణ అయితే వేగవంతంగా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు వ్యవహారంలో కూడా అత్యంత కీలకంగా సిట్టు దర్యాప్తు కోసం కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్టు దర్యాప్తు మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఈ కేసు వ్యవహారంలో మొదటి నుంచి చివరి వరకు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించడం, వారందరినీ పైన కూడా కేసులు నమోదు చేసి దానికి సంబంధించిన కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు హాజరుపరిచి వారందరినీ కూడా ముద్దాయిలను రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా అసలు ఈ కేసు ఎపిసోడ్ మొత్తంలో అసలు ఎందుకు జరిగింది, ఇందులో అసలు మెయిన్ కీలకమైన సూత్రధారులు ఎవరు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పై స్థాయిలో కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక పక్క ఆరోపణ చేస్తుంటే అసలు ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఆ స్థాయిలో అధికారులు ఎవరున్నారు అనే దానిపైన కూడా ఆ సిట్ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడుతున్న పరిస్థితి. అంటే మొదట్లో చూసుకున్నట్లయితే విజయవాడ సిపితో పాటు విజయవాడ ఏసీపీ ఇద్దరు పేర్లు కూడా వినపడిన పరిస్థితి. అయితే వీరందరూ అసలు ఇన్వాల్వ్ అయ్యారా, అసలు నిజంగానే ఈ కేసులో వాళ్ళ ప్రమేయం ఉందా అనే దానిపైన అంటే ప్రధానంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించిన డీసీపీ లత ఎవరైతే ఉన్నారో ఆమె టాస్క్ ఫోర్స్ సిబ్బందితో అక్కడి నుంచి మార్కాపురం నుంచి తీసుకువచ్చారనేది పెద్ద ఎత్తున ఆరోపణ. అయితే ఈ తీసుకువచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు, అదేవిధంగా దీంట్లో కీలకమైన ఆధారాలు ఏవైతే సేకరించారో ఆ సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించి అక్కడ కోర్టు ద్వారా ముద్దాయిలకు రిమాండ్ అంటే సిఐ నాగరాజుకి ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం 14 రోజులు రిమాండ్, దాంతోపాటు జంగం నానితో పాటు అదేవిధంగా అశోక్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా క్రైమ్ కానిస్టేబుల్స్ వీరిద్దరిపైన కూడా అభియోగాలు రావడం, తర్వాత బాబురావు ఎవరైతే ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడో క్రైమ్ కానిస్టేబుల్ అతనిపైన కూడా అభియోగం రావడంతో అతను కూడా సిట్ అధికారులు విచారించడం, ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం, దాంతోపాటు ఇందులో ఈ కీలకమైన వ్యవహారంలో ఎవరైతే సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత అతను కొంత ఆర్ఎంపీ డాక్టర్తో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్సలు అందించడం, అతను మృతి చెందాడు అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఎస్కేప్ అయిపోవడం, ఈ కేసు సంచలనమైన తర్వాత అతన్ని మళ్ళీ అదుపులోకి తీసుకొని అతన్ని విచారించి అతన్ని స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు కీలక సమాచారాలన్నింటినీ కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పలువురికి సమాచారాన్ని బయటికి చేరవేస్తుందనే ఆరోపణ రావడంతో ఆమె పైన కూడా విచారణకి చేపట్టడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. అయితే ఈ కేసు మొత్తానికి సంబంధించి ఏం చేశారు అనేది హైకోర్టుకి ఇప్పటికే గతంలో అంటే మొన్న జరిగిన విచారణలో ఏదైతే ఉందో ఈ పూర్తి ఆధారాలు ఈ పూర్తి ఎవిడెన్స్ అన్నిటినీ కూడా ఇచ్చి మరికొంత సమయం కావాలి అని చెప్పని కోరిన పరిస్థితి 1వ తారీఖు వరకు కావాలని చెప్పని. అయితే ప్రస్తుతం ఈరోజు విచారణకి మరోసారి హాజరు కాబోతున్నారు. అయితే సిట్ అధికారులు దీనిపైన ఇంకేమైనా కీలకమైన సమాచారాన్ని అక్కడ అందిస్తారా, లేక ఇంకేదైనా లేదా హైకోర్టు ఆదేశాల మేరకు ఇంకేదైనా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి సేకరిస్తారా, లేకపోతే అసలు ఈ కేసు వ్యవహారంలో పైన అసలు మెయిన్ సూత్రధారి ఎవరు, పాత్రధారులు ఎవరు, దాంతోపాటు ఈ కేసులో ఉన్న మొత్తం అంటే అతన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి స్థాయి దర్యాప్తు మరికొంత కూడా జరగాల్సి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఆ ఎపిసోడ్ అంతా కూడా మరి కోర్టు డైరెక్షన్ బేస్ చేసుకొని ముందుకు వెళ్తుందని చెప్పని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.